కేసీఆర్ హయాంలో ఈ విద్యుత్ శాఖలో జరిగినటువంటి అవకతవకల మీద జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ కేసీఆర్కి కొన్ని నోటీసులు అందజేసి ఆయన్ని విచారణకి హాజరవ్వాలని కోరగా కేసీఆర్ ఆ నోటీసులకి స్పందించకపోవడంతో ఆయన మీద అసలు నరసింహారెడ్డి కమిషన్ ఏం నిర్ణయం తీసుకోబోతుంది అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. ఆయనతో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో. కేసీఆర్ పాలనలో ఈ విద్యుత్ శాఖలో జరిగినటువంటి అవకతవకల మీద జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ కేసీఆర్ గారికి కొన్ని నోటీసులు ఇవ్వడం, ఆయన దాని మీద మొదటిసారి స్పందించకపోవడంతో మళ్ళీ రెండోసారి నోటీసులు ఇచ్చింది. ఆ నోటీసులకు కూడా ఆయన ఇప్పటివరకు స్పందించలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన మీద ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది సర్వత్రా చర్చనీయాంశంగా అయితే మారింది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? సో మొదటిసారి నోటీసులు ఇచ్చినప్పుడు టైం బౌండ్ పెట్టారు. టైం బౌండ్ పెడితే ఆ టైం బౌండ్ ప్రకారం హాజరు కాకపోగా ఒక లెటర్ రాశాడు ఆయన. ఏం రాశాడు? అసలు నీ కమిటీయే చల్లదు, నీకు చట్టబద్ధత లేదు, కాబట్టి ఈ కమిటీ ముందు హాజరు కావాల్సిన అవసరం లేదు, ఎక్కడ అవకతవకలు జరగలేదు, నేను యూనిట్ ₹3.50 90 కోట్ చేశారు, కొన్నాను నేను. సో ఆ రోజు ఉన్నటువంటి అన్ని రేట్ల కంటే అదే తక్కువ, లేనిపోయిన రాజకీయ ఆరోపణలు చేసి రాజకీయంగా బురద చల్లటానికి తప్పితే దీంట్లో ఏమీ లేదు, అసలు నీ కమిషన్ నేను నమ్మను, అలాగే నీ చట్టబద్ధత లేదు, పో అని చెప్పేసి ఆయన ఒక లెటర్ రాశాడు. దాదాపు 4 పేజీలు 5 పేజీల లెటర్ రాశాడు. సో ఆ లెటర్ చూసిన తర్వాత నరసింహారెడ్డి కమిషన్ ఏం చేసింది, మళ్ళీ సమన్లు జారీ చేసి మళ్ళీ నోటీసులు ఇచ్చింది కేసీఆర్కి. లేదు నువ్వు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేను, మాకు చాలా డౌట్స్ ఉన్నాయి, ఈ డౌట్స్ నువ్వు వ్యక్తిగతంగా హాజరయ్యి క్లారిఫై చేయాల్సిందే అని చెప్పేసి మళ్ళీ నోటీసులు ఇచ్చింది. మళ్ళీ నోటీసులు ఇస్తే చప్పుడు లేదు కేసీఆర్ దగ్గర. ఈలోపు ఏమైంది, విద్యుత్తుకు సంబంధించినటువంటి నిపుణులుగా తెలంగాణ సమాజం గుర్తించేటువంటి రఘు వీళ్ళు తోటి కొంత డిస్కషన్ జరిగింది. డిస్కషన్ జరిగినప్పుడు రఘు వాళ్ళు ఏమన్నారంటే ఖచ్చితంగా దీంట్లో అవినీతి జరిగింది, 6,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది, ఇది కేవలం ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు విషయంలో అంతవరకే 6,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది, 6,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరిగింది, కాబట్టి ఖచ్చితంగా విచారించాల్సిందని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు. విద్యుత్ రంగ నిపుణులుగా తెలంగాణ ఉద్యమంలో బాగా ఫోకస్ చేసినటువంటి వ్యక్తి రఘు. కేసీఆర్ ఫోకస్ చేశాడు విద్యుత్ రంగ నిపుణునిగా రఘుని. అదే రఘు ఇప్పుడు ఏం చెప్తున్నాడు, 6,000 కోట్ల రూపాయలు కుంభకోణం సుమారుగా జరిగింది అనేటువంటి విషయం కమిటీ ముందు హాజరై సుమారుగా వ్యక్తం చేయడం జరిగింది. సో దీంతో ఇప్పుడు మరోసారి నువ్వు హాజరై నాకు వ్యక్తిగతంగా వివరాలు ఇవ్వాల్సిందే అని చెప్పారు. అసలు ఛత్తీస్గఢ్ నుంచే కొనాల్సిన అవసరం ఏంది? ఇప్పుడు సెంట్రల్ గ్రిడ్ ఉంది, సెంట్రల్ గ్రిడ్ ఉన్నప్పుడు సెంట్రల్ గ్రిడ్లో టెండర్కి వెళ్ళి ఎవరు తక్కువ ఇస్తే ఆ రాష్ట్రం నుంచి నువ్వు కొనుక్కోవాలి కదా, ఎందుకు నువ్వు ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు చేసావు? ఒకటి, ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణకి ఇవ్వడానికి ఏదో క్యారిడార్ ఒకటి ఏర్పాటు చేశారు విద్యుత్ సరఫరాకి, ఆ క్యారిడార్ని ఉపయోగించుకోలేదు, అనవసరంగా ఒకటి ఏర్పాటు చేశారు, అదొక 1,000 కోట్ల రూపాయల దుర్వినియోగం అనేది ఇంకోటి చెప్తూ ఉన్నారు. ఇలాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి. ఇది కాకుండా భద్రాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు, అలాగే యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు, ఇక్కడ ఆ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇష్యూ కూడా ఉంది. అప్పటికి వచ్చినటువంటి ఎన్హాన్స్డ్ టెక్నాలజీ కాకుండా ఓల్డ్ టెక్నాలజీని ఎందుకు వాడాల్సి వచ్చింది అక్కడ, దానివల్ల భారం పడుతుంది. అయినప్పటికీ నువ్వు అక్కడ ఎందుకు నువ్వు ఓల్డ్ టెక్నాలజీకి వెళ్ళావు, వితౌట్ టెండర్ ఎందుకు ఇచ్చావు? ఇవన్నీ చాలా అంశాలు ఉన్నాయి, వీటి మీద వ్యక్తిగతంగా హాజరైన మాకు సమాధానం ఇవ్వాలి అని చెప్పి మళ్ళీ ఇంకోసారి నరసింహారెడ్డి కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఈ నరసింహారెడ్డి కమిషన్ నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో కేసీఆర్ గారు నిజంగా వ్యక్తిగతంగా హాజరయ్యే అవకాశం ఉందా? అంటే ఇప్పటివరకు అయితే ఆయన స్పందించినటువంటి నేపథ్యంలో కొంతమంది ఏమో హాజరుగా అయ్యే అవకాశం లేదు అంటూ విశ్లేషణ అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఆయన హాజరవుతారా, లేదంటే ఆయన ప్రత్యామ్నాయం ఏదైనా మార్గాల్లో అన్వేషిస్తున్నారా అంటే ఏం చెప్తారు? ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించకపోతే ఈ విధంగా లెటర్ అయితే రాయడు నేను అనుకోవటం. ఒక రకంగా కమిషన్ని వ్యతిరేకించాడు, కమిషన్ని అసలు చల్లదు నువ్వు పో అని చెప్పేసి అన్నట్టుగా లెటర్ రాశాడంటే
అసలు లెక్కే లేదు కదా. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఏ ధైర్యంతో ఇప్పుడు క్యాబినెట్లో ఆమోదించి చట్టబద్ధత కల్పించి దానికి క్యాబినెట్ ఆమోదించిందంటే చట్టబద్ధంగా ఏర్పడినటువంటి కమిటీయే కదా. అయినా కానీ నీకు చట్టబద్ధత లేదు, నేను నీ దగ్గర రావాల్సిన అవసరం లేదు, నీకు వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు పో అని చెప్పేసి ఆయన చెప్పడం అని అంటే దాని అర్థం ఏంటి? అంటే ఏ ధైర్యంతో చెప్తున్నారు ఆయన? వెనక ఏదో ఉన్నట్టుగా, వెనక ఏదో ధైర్యం ఉన్నట్టుగా, వెనక ఏదో అతని వెనక ఏదో ఒక పిల్లర్ అనేది ఉంది అనేటువంటి ఫీలింగ్ అయితే కలుగుతుంది కదా. రెండోసారి నోటీసులు ఇచ్చినా కానీ దానికి రిప్లై ఇచ్చి మళ్ళీ హాజరవుతాడని చెప్పేసి అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఆల్రెడీ నేను హాజరు కానీ పో అని చెప్పేసాడు ఆయన. ఇంకోటి ఏంటంటే లోక్సభ ఎన్నికల్లో ఫలితాలు వచ్చిన తర్వాత మనం గమనిస్తే కనుక కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ చాలా సైలెంట్గా ఉన్నారు. అసలు వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారా లేదా అనేటువంటి భావన కలిగేలా వాళ్ళ ప్రవర్తన ఉంది. కంప్లీట్ సైలెంట్ అయిపోయారు కంప్లీట్గా. హరీష్ రావు ఏదో అధ్యక్షుని చేయాలి ఇలాంటివన్నీ ఏదో టాక్స్ వచ్చినాయి కానీ వాళ్ళిద్దరూ కంప్లీట్ సైలెంట్ అయిపోయారు. కవితనేమో తీహార్ జైల్లో ఉంది. సో ఈ మొత్తం నుంచి బయటపడాలంటే అతనికి ఉన్నటువంటి ఆప్షను ఏంటి అనే దాని మీద ఆలోచిస్తూ ఆ మేరకు మంత్రాలు సాగిస్తున్నాడు కేసీఆర్ అనేది ఇప్పుడు వినిపిస్తుంది పొలిటికల్ సర్కిల్స్లో. ఏంటి ఆప్షన్ అంటే బీజేపీ తోటి కలిసి నడవడం, అంతకు మించి మార్గం ఇంకోటి లేదు. ఓకే. సో దానికి ఆయన ప్రయత్నం చేస్తూ 2 నెలలు 3 నెలలు గడువు పెడుతున్నాడు ప్రతిదానికి. ఈవెన్ నరసింహారెడ్డి కమిషన్ నోటీసులు ఇచ్చినప్పుడు కూడా 2 నెలల తర్వాత నేను వ్యక్తిగతంగా హాజరయ్యి రిప్లై ఇస్తానని చెప్పి ఆయన ఏదో చెప్పి ఫస్ట్లో కొన్ని సంకేతాలు ఇచ్చినట్టు న్యూస్ వచ్చింది. అసలు 2 నెలల తర్వాత ఏంటి అంటే ఆయన ఉద్దేశం ఏంటి? 2 months తర్వాత ఏవో అద్భుతాలు జరగబోతున్నాయి, అద్భుతాలు జరిగే అవకాశం ఉంది అనేది ఆయన ఆలోచన. ఆ అద్భుతాల్లో ఒకటి కూలిపోయింది. ఏంటి? ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని చెప్పి ఆయన అనుకున్నాడు, కానీ అది జరగకపోగా డిజాస్టర్ గెలిపారు. ఆయన కనుక గెలిస్తే ఆయన ద్వారా ఏదో నరేంద్ర మోడీకి చెప్పుకొని బయటపడొచ్చు అనేటువంటి ఒక ఆలోచన చేసి ఉండొచ్చు వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి. రెండోది ఏంటి? సంకీర్ణ ప్రభుత్వం ఏమైనా కూలిపోతుందని ఆశిస్తున్నారు. రెండోది ఏంటంటే ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వం భారతదేశంలో ఉంది. ఈ సంకీర్ణ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుంది? ఇది కూలిపోతుందేమో. ఇది కూలిపోయిన తర్వాత ఏదో ఒక అద్భుతం జరుగుతుంది, మధ్యంతర ఎన్నికలు వస్తాయి, లేకపోతే ఇంకోటి ఏదో జరుగుతుంది. కాబట్టి ముందు ఈ 2 నెలలు గడిస్తే పరిస్థితులు ఎటైనా మారచ్చు, అప్పుడు బయటపడచ్చు అనేటువంటి యాంగిల్లో నరసింహారెడ్డి కమిషన్ ఇచ్చిన నోటీసులకి అసలు రిప్లై కూడా ఇవ్వట్లా. దానికి తగ్గట్టు రాజకీయ పరిణామాలు తెలంగాణలో ఎలా కనిపిస్తున్నాయి అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రమాదంలో ఉంది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉంది అనేది వినిపిస్తుంది. పడిపోవడం అంటూ జరిగితే అధికారంలోకి ఏది వస్తుంది? భారతీయ జనతా పార్టీ వస్తుందని కొంతమంది అనాలిసిస్ చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీ వస్తుంది, కొంతమంది కాదు, భారతీయ జనతా పార్టీ వచ్చే అవకాశం ఉంది. కారణం ఏంటి అని అంటే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక మంత్రి ఒక 10 నుంచి 15 మంది ఎమ్మెల్యేలని రెడీ చేసి పెట్టుకున్నాడు బయటకు వెళ్ళటానికి అనేది ఒకటి వినిపిస్తుంది. అలాగే బీజేపీలకు స్వతహాగా రావాలని కొంతమంది ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి ఒక 5-6 ఎమ్మెల్యేలు అనేది ఒకటి ఉంది. రెండేంటి? ఆల్రెడీ 8 మంది బీజేపీకి ఉన్నారు, 38 మంది వీళ్ళకున్నారు బీఆర్ఎస్ పార్టీకి. కాబట్టి ఆ 38 మంది 39 ఉన్నారు. వాళ్ళలో 3 వెళ్ళిపోయారు కదా కాంగ్రెస్ పార్టీకి. 34 మిగిలారు ఇప్పుడు ప్రజెంట్. నాకు తెలిసినంత వరకు 34 ఉన్నారు. అంటే 3 వెళ్ళిపోయారు, మొత్తం గెలిచిన వాళ్ళు 3 వెళ్ళిపోయారు, 34 ఉన్నారు అని చెప్పి అంటున్నారు. సరే 34, 35 మొత్తం మీద అరౌండ్ 35 వేసుకో. 35 + 8 ఎంత? 43. 43 ప్లస్ కాంగ్రెస్ పార్టీ మంత్రి చీల్చుకొని వచ్చేటువంటి 15, ఇది 15, 30, అది ఎంత అప్పటికి? 34 + 8 42 అంతేనా? అవును. 42 ప్లస్ ఈ ఒక 15 42, 52, 57. సో 57 కాకుండా మిగతా ఇంకొక 60 కావాలి కదా మ్యాజిక్ ఫిగర్. 64 మ్యాజిక్ ఫిగర్ కాదు 60. మ్యాజిక్ ఫిగర్ 60. కాంగ్రెస్ పార్టీకి 64 వచ్చినాయి, మ్యాజిక్ ఫిగర్ 60. సో ఈ మ్యాజిక్ ఫిగర్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. అందుకే కేసీఆర్ ఒక పాచికి వేసాడు లోక్సభ ఎన్నికల ముందు. 26 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు నాకు టచ్లో ఉన్నారు అని. అంటే ఇలాంటి పెట్టేసి బీజేపీ తోటి లైజనింగ్ జరుపుకొని బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కేసీఆరే తెర వెనుకుండి ప్రయత్నాలు చేస్తున్నారేమో అనేటువంటిది ఒక ఇంటర్నల్ పొలిటికల్ సర్కిల్లో నడుస్తుంది.
ఈ టాకు. అంటే ఆ విధమైనటువంటి సాహసం ఎందుకు చేస్తారు? అవకాశం ఉంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలి కదా అని చెప్పి అనొచ్చు. బీజేపీ సపోర్ట్ లేకుండా ఇవన్నీ చేయలేరు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఒక మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన 15 మంది ఎమ్మెల్యేలు చీల్చుకొని రావడానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి. సో అప్పుడు ఆ మంత్రి కనుక బీజేపీలోకి వస్తే ఆ మంత్రి సేఫ్, జగన్మోహన్ రెడ్డి కేసులు నుంచి బయటపడచ్చు అక్కడ ఈ పని చేసినందుకు. బీజేపీ పెద్దల ఆశీస్సులు ఉంటాయి కాబట్టి ఇక్కడ ప్రభుత్వాన్ని బీజేపీ ఏర్పాటు చేయొచ్చు. కాబట్టి ప్రభుత్వాన్ని బీజేపీ ఏర్పాటు చేస్తుంది. దానికి సంబంధించి గ్రౌండ్ కేసీఆర్ ప్రిపేర్ చేస్తున్నాడు. ఆ గ్రౌండ్ ప్రిపేర్ చేసి ఆ మొత్తం అయిపోయిన తర్వాత తీహార్ జైలు నుంచి కవిత బయటకు వస్తుంది, కేసీఆర్ ఈ కేసుల నుంచి బయటకు తప్పుకుంటాడు. లేదంటే ఖచ్చితంగా ఈయన జైలుకి పోవాల్సి వస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కానీ, లేదంటే ఈ కాళేశ్వరం కేసులో కానీ, లేదంటే ఈ విద్యుత్ కొనుగోలు కేసులో కానీ. కాబట్టి ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి బీజేపీతోటే బీఆర్ఎస్ పార్టీని విలీనం చేయటమా, లేకపోతే బీజేపీ తోటి కలిసిపోవడమా చేసి ఇక్కడ ప్రభుత్వాన్ని బీజేపీ దాన్ని ఏర్పాటు చేస్తే అప్పుడు ఒక గిఫ్ట్గా తిహార్ జైలు నుంచి కవిత బయట రావటం, ఈయన కేసు నుంచి బయటపడటం, ఇవన్నీ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, కేసీఆర్ జిమ్మిక్కుల్ని ఢిల్లీ వాళ్ళు ఇంతకు ముందు లాగా నమ్మట్లేదు. ఆల్రెడీ అయిపోయింది. సోనియా గాంధీ దగ్గర ఒక జిమ్మిక్ అయిపోయింది, మోడీ దగ్గర ఒక జిమ్మిక్ అయిపోయింది. కాబట్టి కేసీఆర్ని నమ్మేటువంటి అవకాశం లేదు అని చెప్పి అంటున్నారు. ఒకవేళ నమ్మితే కనుక వాళ్ళు కూడా నమ్మినట్టు యాక్ట్ చేస్తారు. వాళ్ళు కూడా ఇంతకు ముందులాగా లేరు. నమ్మినట్టు యాక్ట్ చేసి ప్రభుత్వం ఏర్పాటు చేసి దక్కు ఉండేసి ఈయన్ని జైల్లో పంపిస్తారా అనేది కూడా ఇంకోటి కూడా ఉంది. సో మొత్తం మీద తెర వెనుకైతే ఖచ్చితంగా అనూహ్యంగా కొన్ని మార్పులు అయితే, కొన్ని ప్రయత్నాలు, కొన్ని వ్యూహాలు అయితే నడుస్తున్నాయని చెప్పి పొలిటికల్ సర్కిల్స్లో బాగా న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. అదేంటంటే ఇదే. సో ఏవైనా సరే రేవంత్ రెడ్డి ఉండకూడదు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండకూడదు. ఎవరున్నా పర్లే, మళ్ళీ కాంగ్రెస్ అయినా సరే ఎవరున్నా పర్లే, రేవంత్ రెడ్డి మాత్రం ఉండకూడదు. ఇది కాన్సెప్ట్ అనేది కేసీఆర్ కూటమిలో కేసీఆర్ క్వార్టర్లో ఉండేటువంటి వాళ్ళు చెప్పేటువంటి ఒక మాట. సో కాబట్టి రాబోయే రోజుల్లో ఈ కేసుల నుంచి బయటపడాలంటే కేసీఆర్ రాజకీయ మార్పులు జరిగితే తప్ప బయటపడలేదు. లేదంటే ఆయన జైలుకు పోవటం ఖాయం.